సో గైస్ కకషి హటకే పార్ట్ 2 అన్నమాట ఇది. ఇప్పుడైతే నేనైతే కొనాల్సింది ప్రాక్టికల్. గుడ్ డెసిషన్. ప్రాక్టికల్ లాస్ట్కి కొందాం. ఫస్ట్ అయితే కిరిఫా అనుకునే వాళ్ళంటే ప్లీజ్ మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రాక్టికల్ కొన్నంత పవర్ కిరిఫాకి కూడా లేదు. ఈ జుట్సు కూడా నాకు కావాలి, కొంచెం అవసరం. ఇంకా మనకి ఏ జుట్సు ఉపయోగపడుతుంది అంటే చాలా జుట్సుల్లో కొన్ని జుట్సూస్ కాపీ చేసినాం అనమాట. ఇంకా ఇంకా మనం చాలా కాపీ చేయాలా. సో నేనైతే సుసానోని కాపీ చేసిన అనమాట. 2 సుసానాస్ని కాపీ చేసిన. టోటల్లీ నేను కాపీ చేసింది ఎంతంటే 1 2 క్లియర్ ఇన్వెంటరీ. అబ్బా ఇప్పుడు క్లియర్ ఇన్వెంటరీ అయినా నేను చేసుకున్నాను. 1 2 3 4 5 6 జుట్సూస్ అయితే మన 1 2 3 4 5 ఏమో గైస్ ఎన్ని జుట్సూస్ కాపీ చేసినాము మనం. అండ్ మళ్ళీ చూసి చెప్తా. 1 2 3 4 5 జుట్సూస్ని అయితే కాపీ చేసినాం. అది జరిగింది. డిగ్గింగ్ గానికి తెలియద్దంటే నా కొత్త సీక్రెట్ జుట్సు. ఓ షిట్, నా మాస్క్ని మాత్రమే ఈ జుట్సు మాయం చేయగలదు. సో నేను ఆ డిగ్గింగ్ గానికి తెలియద్దని ఇలా దాచుకుంటున్నా. డిగ్గింగ్ గానికి తెలియకుండా సీక్రెట్గా ప్రాక్టికల్ అయితే మన మీద ట్రై చేద్దామని అనుకుంటున్నాం. మొత్తానికైతే పనికి వస్తుంది ప్రాక్టికల్. డిగ్గింగ్ నీ పని కథం. ఓ షట్, డిగ్గింగ్ గాని మీద ప్రాక్టికల్ ఫెయిల్ అయింది. షట్, డిగ్గింగ్ గాని మీద ప్రాక్టికల్ ఫెయిల్ అయితే ఓ షట్ వాడు యూస్. సో మనం అయితే మన సీక్రెట్ చూస్తుంది అవి ఏం చేయడానికి. ఇదే కాలేజ్ ఫ్రెండ్ చక్రా లేదా చక్రా ఉంది కదా డిగ్గింగ్ గాడి మీద అటాక్ చేయడానికి. ఇదే మంచి ఛాన్స్. డిగ్గింగ్ నీ పని కదా మీగా. ఓ షట్, కెరీఫీ ట్రూ ఫ్లేమ్స్. ఇంకా డిగ్గింగ్ గాని పని కథం. ప్రాక్టికల్ డిగ్గింగ్స్. మీ దోస్తునే చంపినా నువ్వు ఒక పెద్ద లెక్కనా నాకు. రే నీ అబ్బాయి ఎటు పారిపోతున్నావురా. గిరిఫీ పడ్డది షాట్ నా కొడుకు. ఈడెట్టు పారిపోతుంది నేను అమ్మ. డిగ్గింగ్ రే డిగ్గింగ్ నెట్ సరిగ్గా లేదు గాయస్. ఎక్కడ ప్రాక్టికల్ వదులుతున్నా నాకు కూడా తెలియదు. నువ్వేంద్రా డిగ్గింగ్ నా కొడుక. దొరికిండు అసలు అయినట్టు. యా వీళ్ళతోనే కలిసి ఉంటే నా పట్టుకోలే అనుకున్నారా. ఇప్పుడు యా డిగ్గింగ్ పని కథం. నువ్వెవడివిరా. నా సీక్రెట్ చాలా జుట్సుతో నువ్వు నన్ను కనిపెట్టలేవురా. సో నేనైతే డిగ్గింగ్ గానికి తెలియకుండా డిగ్గింగ్ గాని జుట్సు అయితే కాపీ చేసిన. ఆ కొత్త జుట్సు నేను బై చేయబోతున్నా ఇప్పుడు. ఏంటా జుట్సు అని మీరు ఎవడు అడగకండి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే క్లియర్ వైన్ షో చేయబోతున్నా. ఓ వైస్
డికింగ్ గానికి తెలియకుండా దూరం నుంచి ప్రాక్టికల్ వేసాను పని కథం రే డికింగ్ నువ్వు ఎన్ని అల్టిమేట్ చూసాను వేసిన నీ పని ఇక్కడ కథం అయిపోవడం తప్పితే ఏం కాదురా రే చెత్త నా కొడుకు నీకు ఎన్నిసార్లు చెప్పాలా యాట్ నా దగ్గర కూడా స్కెలిటన్ ఉందిగా రాడ్ ఇక ఇప్పుడు చూడరా డిగింగ్ ప్రాక్టికల్ ఇది నేను సొంతంగా తయారు చేసిన జుట్సు డిగింగ్ అని పని అయితే కథం ఇక మనకైతే కొన్ని పైసలు అయితే కావాలా చెప్పిన క్లియర్ ఇన్వెంటరీ చేసుకోనీకు వీలే మన సర్వెంట్స్ గాస్ కొత్తగా పనిలో పెట్టుకున్నా కొన్ని పైసలు లేకపోతే చంపేస్తా ఇయో అయితే సావు కథం ఓ ఇరుక్కుపోయావు ఎవరితోనైతే పెట్టుకోద్దో వానితోనే పెట్టుకుంటున్నారు ఓ మంగికి షడింగ్ యూజ్ చేస్తే భయపడినా డిగ్గింగ్ ఈ డిగ్గింగ్ గాను చాలా ఎక్కువ ఇస్తుండు 2 లక్షలు అయినాయి నేనైతే క్లియర్ ఇన్వెంటరీ వేసుకొని డిగ్గింగ్ అని పని చేద్దాం క్లియర్ ఇన్వెంటరీ ఏందా అమ్మ సో ఇక మనం అయితే మన స్టైల్లో రంగంలోకి దిగుదామని కాపీ చేసిన డిగ్గింగ్ గాన్ని ఇంకొక జుట్సు కూడా కాపీ చేసిన అదేందో మీరే చెప్పుకోండి అదే గాయస్ ది షాడో క్లోన్ జుట్స్ ఎందుకంటే డిగ్గింగ్ ఆడు నా ముందు చాలాసార్లు ఆడాడు సో నాకు కోపం వచ్చింది నిన్న షేరింగ్ అంటే యాక్టివేట్ చేసిన డిగ్గింగ్ అనికి తెలియకుండానే నా షేరింగ్ అని అయితే యాక్టివేట్ అయిపోయింది సో నేనైతే మాస్క్ కూడా వేసేసుకున్నా ఎవరికి అనుమానం రావద్దని నేనైతే స్పీడ్ నా కొత్త జుట్సుని అయితే యాక్టివేట్ చేసి బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నా ఎక్కువ డిగ్గింగ్ అని మీద కన్నుంచడానికి కొత్త జుట్సు నేనే కానీ అవునుగా కనిపెట్టిన కాకేసి హ్యాటకే కూడా కనిపెట్టలేకపోయారు డిగ్గింగ్ చచ్చిపోయాడు గాయ్స్ వేసిన కొడుకు కోసం కష్టపడి అయినా పర్వాలేరు యాశ్వర్ వీళ్ళందరూ ఉన్నారు రే బయటికి రారా నా కొడుక వీడే ఇంట్లో లేడా నేను బయటనే ఉండ నా కొడుకు ఓ షిట్ పనిష్ లేకపోతే నేను రిటైర్ అయిపోయిన రిటైర్మెంట్ కూడా చాలా అయిపోయింది సో నేను ఇంకా బ్లాక్ కాప్ కాకుండా నార్మల్ లైఫ్ని గడపచ్చు అని అనుకునే టైంలో నేనైతే 1000కి పైగా జుట్సులు కాపీ కొట్టిన మహానుభావుడిగా పేరు పొందాను అదే కకాషి హటాకే ఆఫ్ షేరింగ్ యాచ్ ఎవరికి తక్కువ ఆడవి నేను ఈ జుట్సు కూడా కాపీ కొట్టాను ఎవరి నుంచో మీకు తెలుసా నేను ఈ జుట్సు కూడా కాపీ కొట్టాను ఎవరి నుంచో తెలిస్తే కామెంట్ పెట్టండి ఎవరి నుంచి అంటే ద వన్ అండ్ ఓన్లీ డిగ్గింగ్ ట్రావెలింగ్ బైక్ ఎక్కితే నాకు తెలియదనా కాలసిస్ బాగానే పడుతున్నావు లేరా రేర్ యానిమేటెడ్ ఎట్రా సో ఇవన్నీ నా సబ్స్క్రైబర్స్ కోసం రా రీయానిమేటెడ్ సో చార్జ్డ్ బూస్టర్
సవ్ అని నేనైతే అల్టిమేట్ చేశాను, అయితే తీసేసిన. తీయంగానే నా అసలైన ఫామ్లోకి అయితే వచ్చి రియో స్క్రోల్ ఈ ర్యాంక్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఇంకా నేను వీటితో పోరాడాల్సిందే అని వీడైతే ఫిట్టింగ్ పెట్టిండు. సో నేనైతే నా కాలర్సి సంజిత్సు యూజ్ చేద్దామంటే ఓ షట్ ఈ పని చేస్తలేనా నీ అమ్మ అనుకోలేలోపే పని చేసేయడం స్టార్ట్ చేసి ఇంకా వీని పని కథం. సో నేను కళ్ళు తెరిచి చూసాడప్ప మనీ మాయమైపోయింది. ఏ నా కొడుకు కొట్టేసేయండు అని చెప్పేసి నేనైతే వీళ్ళింట్లో అయితే ట్రూ ఫ్లేమ్ సదిలినా. నా కొడుకైనా వచ్చిండు, అరే ఆశరా వీనమ్మ నువ్వే కదరా అయిపోయా ఈయన కొడుకు. కిరీఫీ ఆశీర్వాదం పని అయితే అయిపోయింది. ఓ షట్. సో ఈ గైస్ ఈ వీడియోస్కి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ టాటా.